ముందుగా అందరికీ నమస్కారం. ఏం లేదు నాకు యాక్చువల్లీ ఐ జస్ట్ హ్యావ్ టు రష్ టు అనదర్ ఈవెంట్. ఫస్ట్లీ ట్రైలర్ చూశాను, సాంగ్స్ చూశాను, దే రియలీ గుడ్. ఫస్ట్లీ నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని మీ అందరికి అనిపించవచ్చు. నా కెరియర్ బిగినింగ్లో ఐ హ్యావ్ మెట్ 3 ప్యాషన్ పీపుల్. ఒకటి బాపిరాజ్ గారు, సార్ రండి సార్ ఇక్కడికి, అండ్ సునీల్ కుమార్ రెడ్డి గారు, హిస్ మై డైరెక్టర్, and Ravindra Reddy. Unfortunately, he's not with us. But ఈ 3 people, when I was 16 years ఉన్నప్పుడు they have seen me. ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా ఉంటుంది అని నా ఫస్ట్ ఫిలిం నేను స్టార్ట్ చేసిందే వీళ్ళ చేతుల్లో. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్, ద గర్ల్స్ అండ్ ద హీరో, ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్, ఎవ్రీథింగ్. సో ఆల్ ద బెస్ట్. యూ గైజ్ ఆల్సో హ్యావ్ గ్రేట్ ఫ్యూచర్. వీళ్ళ చేతుల్లో లాంచ్ అవుతున్నారు. బాపిరాజ్ గారు నన్ను ఫస్ట్ అడిగారు, అమ్మ వస్తారా అంటే, మీకోసం ఏదైనా చేస్తాను సార్. సో ఐ విల్ ఫర్ ఎవర్ బీ ఇండెప్టెడ్ ఫర్ యూ. అండ్ వెల్ అగైన్, లైక్ ఐ సెడ్, వీళ్ళ సినిమాలు చాలా ప్యాషనెట్గా తీస్తారు. ఐ థింక్ దాట్ యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్ అండ్ ద సాంగ్స్. సో విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. Congratulations and waiting for the film release, sir. All the best and guest of honors, thanks for having here and thank you so much. Raju Gani Sawal, this is my second event to that. Initially oka event chesaru, I was there for the teaser చూసాను, కాల్ థ్రిల్లింగ్. ఇవాళ ట్రైలర్ మిస్ అయ్యాను, కానీ టీజర్ చూసినాక అనిపించింది చాలా మంచి సినిమా తీశారు వీళ్ళు అని. ఎట్ట కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుందంటే, నాకు పెద్దగా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఎవరు తెలియదు. కానీ మా బాపిరాజు గత 30 ఏళ్ళుగా ఈ వ్యాపారంలో ఉండి డిస్ట్రిబ్యూటర్గా, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ప్రొడ్యూసర్గా, మరీ కొత్తగా ఒక ఆర్టిస్ట్ అని కూడా తెలిసింది మాకు ఈ మధ్య. సో ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ బేసిక్గా కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్. కంటెంట్ లేకపోతే తీసుకోడు, మేము రికమెండ్ చేసినా తీసుకోడు. సో డెఫినెట్గా కంటెంట్ బాగుంటేనే అతను సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి అతని సెలెక్షన్ మీద నమ్మకంతో డెఫినెట్గా బాగుంటుందని సినిమా, డెఫినెట్గా బాగుండాలని ఆశిస్తూ, మీకు మా బాపిరాజు ఎక్కడో మాకు తెలియదు, మరి ఎక్కడ పారిపోతుంటాడు. సో సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళా అంటే, ఆయన బేసిక్గా హీరోయిన్లు వస్తే చాలా జాగ్రత్త చూసుకుంటాడు ఆయన హీరోయిన్ని మాట్లాడట్లే. ఎనీవేస్, సో ఆయనకి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్కి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఆ టైటిల్లోనే దమ్ముంది, రాజు గాని సవాల్, డెఫినెట్గా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకి కవాడి కూడా పాతప్పుడు మనం ప్రాగాటోలు చూసాం, అక్కడే కల్పన థియేటర్ చూసాం. ఆ ఏరియాలకు సంబంధించిన ఒక రియల్ స్టోరీ ఇది అనుకుంటున్నాం. మళ్ళీ అలాగే హైదరాబాద్లో సంబంధించి వినాయకుడు ఇది చేయటం అని మధ్యన ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తా ఒక రియల్ స్టోరీగా స్టార్ట్ అయిన ఈ సినిమా డెఫినెట్గా ప్రొడ్యూసరు, డైరెక్టరు రవీంద్ర తనే చేయటం. ఈ సినిమాకి కొన్ని సంబంధం లేని లెక్కలైనా కూడా నేను చెప్తాను. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని దాదాపు కొట్టినంత పనిచేసి, దాదాపు సెల్లులో ఇచ్చేసి, నానా బేభత్సం చేసి, లక్కీగా ఆయన సేవ్ అయ్యారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ తరఫున అశోక్ గజపతిరాజు గారు, ఆయన్ని కూడా ట్రస్ట్ నుంచి తీసేసి, ఆనంద్ గజపతిరాజు గారికి, ఉమాశర్మకి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి చేసి, ఒక విజయనగరం గజపతి రాజుల్ని కూడా అవమానకరంగా బిహేవ్ చేశారు స్థాయి అయితే, ఇవాళ అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా వెళ్తున్నారు. అలాగే ఏ నరసాపురం ఎంపీనైతే అంత బేభత్సం చేశారో ఆ నరసాపురం ఎంపీ ఇవాళ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఏ రఘురామకృష్ణరాజు గారిని అయితే ఆ రోజున అంత చేశారో ఆయన ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అంటే రాజులతో పెట్టుకుంటే మాటలు కాదు, వాళ్ళ సవాళ్ళు కూడా అలాగే ఉంటాయని ఆల్రెడీ నిరూపితమైంది. సో అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆల్రెడీ జైల్లో వేసి కొట్టటాలు, గందరగోళాలు అన్నీ ఉన్నాయి, ఆ సవాళ్ళు ఉన్నాయి. డెఫినెట్గా అక్కడ ఆ రాజులు ఆ సవాళ్ళని ఎదుర్కొని ఎంత స్థాయి విజయం సాధించారో అంతకంటే ఇది గొప్ప స్థాయిని సాధిస్తుందని కోరుకుంటూ, వాళ్ళకి వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉంటే, వీళ్ళకి వెనకమాల మా బాపిరాజు గారు ఉన్నాడు. సో డెఫినెట్గా ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, ప్లస్ దీన్ని ఆశీర్వదించడానికి హీరోయిన్లు, అంటే వాళ్ళు ఈ సినిమాలో చేసినా చేయకపోయినా కూడా ఒక ఫంక్షన్ ఆశీర్వదించడానికి రావటం అనేది చాలా మంచి పద్ధతి. ఇదే మంచి పద్ధతిని ఇక ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండ్
Welcome to all the guests. And మన మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ రవీంద్ర గారు, నేను ట్రైలర్ ముందు చూసి వచ్చాను. సో ఇది ఫ్యామిలీ డ్రామా అండ్ ఇట్ హ్యాపెండ్, రైట్? ఇట్స్ అ రియల్ స్టోరీ. సో కంగ్రాచులేషన్స్, ఐ లవ్ ద ట్రైలర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు సంధ్య అండ్ రితికా టు, యూ గైజ్ లుక్ లవ్లీ. అండ్ రాజు గాని సవాల్ త్వరలో రిలీజ్ అవుతుంది, థియేటర్కి వస్తుంది August 8కి. నాకు చిన్న సర్జరీ కూడా జరిగింది, అందుకే కొంచెం లేట్ అయింది. బట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. వేర్ ఇస్ బపిరాజు గారు? ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ద ప్రోడక్ట్, ద ఫిల్మ్ లుక్ లవ్లీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. క్రేజియస్ట్ సవాల్, క్యాచీగా, కామిక్ వేగా. చాలా చాలా ఇన్స్టాగ్రామ్లో చాలా వియర్డ్గా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. మీరు డవ్ తింటారా? క్రేజీ అండ్ వియర్డ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సమ్మన్ ఆస్క్డ్ మీ, డిడ్ యు కట్ యువర్ హ్యాండ్ ఆల్సో టుడే? ఐమ్ లైక్, నో, ఐ డిడ్ నాట్. ఇక్కడికి రావడానికి ఇందాక నుంచి అందరూ చెప్తున్నారు, ఒకే ఒక కారణం, అది మన బాపిరాజు గారు. ఆయన ఎంత మంచి మనిషి అన్నది మన ఫస్ట్ స్పీచ్లోనే తెలిసిపోయింది. హీరోయిన్ డింపుల్ అయితే వచ్చి బాపిరాజు గారి గురించి చెప్పడం అనేది, ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి దొరకడం అనేది చాలా చాలా అదృష్టం మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఉండడం, అది 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎలాంటి సినిమా జనాలకి ఇష్టం, ఎలాంటి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, అంత అనుభవంతో ఉన్న బాపిరాజు గారు ఈ సినిమా వెనక ఉండడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ కారణం చెప్తున్నా. సో రవీంద్ర గారికి, ఎంటైర్ టీమ్కి సార్ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పట్ల ముందే కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే మీరు మీ సెలక్షన్లో ఫస్ట్ అక్కడి నుంచి సెలెక్ట్ చేశారు, చాలు మీరు సక్సెస్ కొట్టేసినట్టే. ఒక యాక్టర్గా ఒక హీరో ఉండడమే కష్టం, అలాంటిది డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తూ రావడం మామూలు విషయం కాదు. సో వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. I'm so excited. Finally, the movie is releasing. Ravinder Garu worked so hard to release this film, and working on this film has really been a great experience. Andaram kotta vallam, andarki ee movie oka kotta experience ichindi. Andaru movie chudandi. Movie August 8th na release avutundi. Theaters ki velli movie chudandi, mammalni support cheyandi, bless cheyandi. Thank you. Hi everyone, good evening. This is Ritika here. So last time kuda cheppanu that all the audience, everybody can relate to this movie. So ఈసారి మూవీ గురించి తక్కువ, I'll talk about my experience ఎలా ఉండే while I shot this film. Ravinder garu, thank you so much. He is one of the most hard working person. As a producer ga tanu చాలా మంచిగా వర్క్ చేశారు. As a actor ga he worked really well, and it's his debut too. It was all our debut, so we worked really hard and we put all our efforts into this. We didn't have much expectation, but we are expecting something out of it. So please go and watch, and I hope it will be something very nice. Thank you so much. సినిమా ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన సినీ పెద్దలందరికీ నా శిరస్సు వంచి దండం పెడుతున్నాం సార్. ఎందుకంటే ఈ స్టేజ్ మీద వచ్చి నిలబడి మీ ముందర నిలబడడానికి కూడా ఒక 15-20 ఇయర్స్ కలగన్నాను సార్. సో ఆ కళ ఈరోజు నిలబడింది. సినిమా విజయం అనేది ఫేట్ సార్. సిన్సియర్గా మా ఎఫర్ట్ పెట్టి కంటెంట్ని నమ్మి మా నిజ జీవితాల్లో, మేము హైదరాబాద్ బాన్ అండ్ బాటం సార్, మా నిజ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను మేము క్రోడీకరించి ఒక సినిమాగా తయారు చేసి రియల్గా జరిగిన, రియల్గా కనపడాలి సినిమా. అందువరకు రియల్ లొకేషన్స్ కవాడిగూడలో మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సోను కానీ మిగతా మా రిలేటివ్స్ కానివ్వండి, మిగతా చాలామంది ఉంటారు అక్కడ. సో రియల్ లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక కొత్తగా కనపడాలి సినిమా అని మేము కొత్త వాళ్ళతో పాటు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళని కలిపి ఒక కంటెంట్ బేస్డ్ సినిమా తీసామండి. ఇది టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని డిఓపి నుండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, సౌండ్ డిపార్ట్మెంట్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్
మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్నాము. అలానే మంచి పాటలు ఉండాలి దీంట్లో. మంచి ఏ సినిమా చూసినా ఆడియన్స్ వచ్చారు అంటే 2 గంటలు కూర్చున్న 2 గంటలు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలని, మంచి పాటలు రావాలని యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ ద్వారా, రామ్ మిరియాల గారు, అనురాగ్ కుల్కర్ణి గారు, అలానే గొప్ప కవి గోరేటి వెంకన్న గారి రచనతో ఒక పాట, అలానే మిగతా పాటలన్నీ మంచి వ్యక్తులతో పాడించడం జరిగింది. ఈ మొత్తం సినిమా, ఈ లోకల్ కంటెంట్ ఇదంతా అంటే ఒక ఫ్యామిలీలో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, సిస్టర్ సెంటిమెంట్స్ కానివ్వండి, ఒక మరదలు బావ యా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానివ్వండి, ఒక ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న విషయాలు కానివ్వండి, అలానే ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న ఒక వినాయక చవితి జరిగితే ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఎలా ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తనకున్న రోజువారీ సవాళ్ళతో పాటు ఒక పెద్ద సవాల్ వస్తే ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా సారాంశము. ఈ సినిమా చూసిన తర్వాత మన బాపిరాజు గారు బయటకు వచ్చి నాకు ఒకటే అన్నారు, దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అని చెప్పారు. ఏ మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అండి, చాలా నచ్చింది అని చెప్పారు. ఆయన బాపిరాజు గారికి మరొక్కసారి ఈ సినిమా తీసుకున్నందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మాలాంటి వాళ్ళని ముందరికి తీసుకురావడానికి ఆయన ఇప్పటివరకు హీరోయిన్స్ ఎలా అయితే చెప్పారో, నేను కూడా నా జీవితాంతం బాపిరాజు గారిని గుర్తుపెట్టుకుంటాను ఖచ్చితంగా. అలానే బాపిరాజు గారు ఎంత హార్డ్ వర్కరో అంత స్మార్ట్ వర్కర్ కూడా. 2 హీరోయిన్లని నాకు సర్ప్రైజ్గా పెట్టి లాంచ్ చేయించారు ఈ ఈవెంట్ని. ఆయన పాయింట్ ఏంటంటే ఇంకో సినిమా తీస్తున్నాం మాతో అని చెప్పారు. సరే అనుకున్నాను. ఆయన ఎంత స్మార్ట్ వర్క్ అంటే 2 హీరోయిన్లు ప్లాన్ చేస్తూ నెక్స్ట్ సినిమాకి వాళ్ళనే పెట్టి హీరోయిన్లుగా ఇప్పటి నుండి ఆయన ప్రమోషన్ స్టార్ట్ చేశారేమో అని నాకు డౌట్ వస్తుంది. సో మంచి స్మార్ట్ వర్కే అంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ వన్స్ అగైన్ పెద్దలు బాపిరాజు గారు చెప్పినట్టుగా, అలానే ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు, అలానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా మిత్రులు, స్నేహితులు, మా ఫ్రెండ్స్ అందరు శ్రేయోభిలాషులతో పాటు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త టీంని ఎంకరేజ్ చేయండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. తను చెప్పింది అంటే ఆ రోజు టీజర్ చూసినప్పుడు నేను బాగా కనెక్ట్ అయిన ఎపిసోడ్ గణేష్ ఫెస్టివల్ ఎపిసోడ్. ఆ రోజు చెప్పడం జరిగింది, మేదీపట్నం, కార్వాన్, ధూల్పేట్, కవాడిగూడ, ఇంకొక ఏరియా గొల్లగిట్కి, ఈ అన్ని ఏరియాలో నాకు ఫ్రెండ్స్ ఉంటే నేను ఆ 83-85 టైంలో నాకు మళ్ళీ ఒకసారి నాకు రిమైండ్ అయింది. ఎందుకంటే ఈ మధ్య 10 ఏళ్ళ నుంచి నేను అది ఆ ఏరియాలకి వెళ్ళలేదు, ఆ లైఫ్లో వెళ్ళలేదు. బట్ నువ్వు ఆ సినిమాలో గుర్తు చేసి ఆ రోజు చెప్పడం జరిగింది. నేను లేదు సార్ ఇవాళకి అట్టగా ఉంది సార్, ఫెస్టివల్ వస్తాయని చెప్పి అన్నాడు. బట్ ఎనీవే ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ మర్చిపోయాను కాబట్టి థ్యాంక్ యూ. ఆ టైం ఆ బాపిరాజు గారు మాట్లాడాలని కోరుకుంటూ మీరు ప్రెస్ మిత్రులు, నా కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిసారి మాట్లాడినట్టుగానే నేను ఏంట్రా బాబు వీడు ఇదే రికార్డా అని అనుకోవద్దు. ఎందుకంటే ముందు నా కుటుంబాన్నే గౌరవించుకోవాలి, తర్వాత నా వీధి, తర్వాత నా ఊరు, తర్వాత నా రాష్ట్రం, తర్వాత నా దేశం. ముందు నేను మిమ్మల్ని మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే పిలిచిన వెంటనే మీరు ఇంత వర్షంలో కూడా రావడానికి ప్రయత్నం చేశారు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. ఎప్పుడో పాలకొల్లు గ్రామంలో 45 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి ఈ జీవితం ఇంకా ఇలా కొనసాగుతుంది అంటే దానికి ముఖ్య కారకులు మీరే. అలాగే ఇకపోతే మా మిత్రులు, మా పెద్దలు ప్రసన్న కుమార్ గారు. కష్టం అంటే ముందుండే ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. పిలిచిన వెంటనే నేను ఫోన్లోనే చెప్పాను, దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. ఎందుకంటే నిన్న అనుకోకుండా ఈ సెన్సారు వాళ్ళు ఈరోజు చూస్తానంటాం, ఈ హార్డ్ డిస్క్ అది రెడీ చేసుకోవడం, దాంతో చాలా యాతన అయిపోయింది. అయినా కూడా సార్ నేను రాలేకపోతున్నాను,
రోజు దగ్గరగా ఉండే మనిషిని ఈరోజు నేను రాలేకపోతున్నాను సార్, మీరు దయచేసి తప్పకుండా రండి అంటే, లేదు నేను వచ్చేస్తున్నాను, నువ్వు నా గురించి ఆలోచించుకోవద్దని అన్నారు. అలాగే మా దామోదర్ ప్రసాద్ గారు, దామోదర్ ప్రసాద్ గారు అంటే వాళ్ళ కుటుంబంతో బంధుత్వం ఉన్నవాడిని. బంధుత్వం అంటే ప్రేమ, వాళ్ళ ఉప్పు తిన్నవాడిని అనమాట. వాళ్ళ బాబాయ్ గారు లింగమూర్తి గారు 200 రూపాయలు థర్డ్ పార్టీగా స్టార్ట్ చేసిన ఈ జీవితం లక్ష్మీ ఫిలిమ్స్లో ఒక ఊరు తిరుగుతూ 200కి 150 రూపాయలకి ఐర్లు చేసుకున్న ఈ బాపిరాజు ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డాడంటే దానికి లింగమూర్తి గారు కూడా ఒక కారణం. అలాగే దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే మా భరత్ భూషణ్ గారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, వారికి పిలిచిన వెంటనే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా రాజుగారు కృష్ణ గారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 8వ తారీఖున రాజుగారు సవాలు, పొరపాటున రాజుగారు అన్నాను, రాజుగాని సవాలు, రాజుగాని సవాలు ఆగస్టు 8 బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుందండి. ఎందుకంటే ఇంత మనసున్న మహారాజులు నా వెనుకున్నప్పుడు ఈ సినిమా డెఫినెట్గా అద్భుతమైన రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురుస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇకపోతే డింపుల్ హయాతి మీ అందరికీ చెప్పింది అమ్మాయి, నా కూతురు లాంటి అమ్మాయి. అమ్మాయి కూడా ఫోన్లోనే పిలిచాను, నేనేం వెళ్ళలేదు. అయినా కూడా ఈ వర్షంలో తనకి 6 గంటలకు షూటింగ్ ఉందని చెప్పింది. అయినా కూడా నా మీద ఉన్న గౌరవంతో వచ్చినందుకు ఆ అమ్మాయికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే రెండో అమ్మాయి, థ్యాంక్ యూ అమ్మా, సూర్య చెప్పింది, నగ్గలాడుతూ వచ్చావు, చాలా సంతోషం తల్లి. రాశి సింగ్ ఫోన్లోనే మాట్లాడటం జరిగింది, అయినా కూడా నా మీద ఉన్న గౌరవంతో వచ్చింది. అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 10 మందిని అడిగి 10 మందిలో కూడా ఇతనైతే కరెక్ట్గా ఉంటుందని నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ఈ సినిమాని అత్యంత అద్భుతంగా రిలీజ్ చేస్తాను. అందరి సపోర్టు ఉంటుందని నేను నమ్ముతూ వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు గోరేటి వెంకన్న గారు సాంగ్ ఉందండి, దయచేసి ఆ సాంగ్ కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాం.